8వ తరగతికి సంబంధించినటువంటి పదాలు అర్థాలు తెలుసుకుందాం. ఇంట్లో 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి తెలుగు అర్థాలను మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. 8వ తరగతిలో అర్థాలు తీసుకుంటే అంధకారం అంటే చీకటి, అంపి పంపి, సాగనంపి అంటే పంపి అని అర్థం, అగ్గలం అధికం, అజ్ఞాతం ఎవరికీ తెలియని, అడలు భయపడు, ఆధ్యాత్మము దైవ సంబంధమైన, అనివార్యం తప్పనిసరి, అపారమైన అధికమైన, అమల నిర్మలమైన స్వచ్ఛమైన, అరిష్టం కీడు, అర్చన పూజ, అర్థం సొమ్ము ధనం, అర్ధి వేడుకొను, అలుపు అలసట, అవ్యాజము కపటం లేనిది సహజమైనది, అసువులు ప్రాణాలు, ఆకాంక్ష తీవ్రమైన కోరిక, ఆతంకం ఆరాటం, ఆదేశం ఆజ్ఞ, ఆలాపన రాగం తీయుట పాడుట, ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు, ఇబ్బడి ఎక్కువ, ఇడుములు కష్టాలు తిప్పలు, ఈగి త్యాగం, ఉత్కృష్టం శ్రేష్టము గొప్పది, ఉత్పాదకం పుట్టించునది, ఉదారంగా గొప్పగా, ఉద్బోధ సందేశం, ఉభయతారకం ఇద్దరిని తరింపచేసేది, మేలు కలిగింపచేసేది, ఊతం ఆధారం, ఎడద హృదయం ఎద, ఎరుక తెలుసు, ఒప్పించు అంగీకరించు అంగీకరింపచేయు, ఒరలు ఇతరులు, ఔషధం మందు, కంటకం ముళ్ళు, కంబలి గొంగడి, కకావికలం చెల్లాచెదురు, కర్దమం బురద అడుసు, కడిందిగా ఎక్కువగా, కపోతం పావురం, కర్షకుడు రైతు, కల్పతరువు కోర్కెలు తీర్చే దేవతా వృక్షం, క్వనం శబ్దం సవ్వడి చప్పుడు, కామారి శివుడు, కార్చిచ్చు దీన్నే కారుచిచ్చు అంటారు, కార్చిచ్చు అంటే అడవిలో దట్టమైన మంటలు, కూర్మి స్నేహం సోపతి, కృప దయ కరుణ, కేదారం పొలం, క్రోధం కోపం, క్షీరాబ్ది పాలసముద్రం, ఖగం పక్షి, కలం పాపము, గటక గట్క మక్క లేదా జొన్న రవ్వతో చేసే వంటకాన్ని గట్కా అని అంటారు, గిడస ఎండిపోవుట శుష్కించుట, గప్పాలు కొట్టడం అంటే గొప్పలు చెప్పుకోవడం, బాత్కాని చెప్పుకోవడం, గుడము బెల్లం, ఘాతం దెబ్బ, చందనం అంటే గంధం, చలువ చల్లదనం, చాకచక్యము నేర్పు, చిందిలిపాటు తొందరపాటు, చూతఫలం మామిడి పండు, చెట్ట కీడు, చేవ సారం షాగ, జగతి ప్రపంచం దునియా, జమీందారు భూస్వామి, జిహ్వ నాలుక, జైకొట్టుట మద్దతు తెలుపుట, జ్యోత్స్న వెన్నెల, ఠికాణ నివాసం, ఠీవి వైభవం, తనువు శరీరం పెయ్యి, తపసి లేదా తాపసి, తపసి అన్న ఋషి, తమ్మి పద్మము తామర పువ్వు అని అర్థం, తరువు చెట్టు, తలంపు కోరిక, తుల తరాజు తక్కెడ, దందడి తీవ్రం, దక్కు లభించు లేదా దొరకు, దప్పిక దాహం దూప, దాస్యం సేవ శాతజేయడం ఊడిగం చేయడం, దృఢంగా గట్టిగా, దోషము తప్పు, దోయిలి దోసిలి, ధర్మువు ధర్మం, ధామం నిలయం, ధృతి ధైర్యం, నికృష్టం నీచం, నిక్షేపం నిధి లిబి, నిమగ్నం లీనం, నిమజ్జనం అనుపుట మునగడం, నీరము నీరు, నుడువుట చెప్పుట, పడియు మడుగు, పరిజనం సేవకులు నౌకర్లు, పరిమళం మంచి వాసన, పాడి న్యాయం, పాదుష రాజు, పార్శ్వం వైపు పక్కన,
పాశం తాడు, పుల్లు గడ్డి, పేర్మి ప్రేమ, ప్రగతి అభివృద్ధి, ప్రతిన ప్రతిజ్ఞ ఒట్టు, ప్రతిష్ట కీర్తి స్థాపన, ప్రస్థానం ప్రయాణం, ప్రహసితం పెద్ద నవ్వు, ప్రేయం ప్రియం ఇష్టం, బండారం ధనాగారం కోశాగారం ఖజానా, భాష ప్రతిజ్ఞ ఒట్టు, బ్రహ్మీ ముహూర్తం సూర్యోదయానికి 3 గడియల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. బుగులు భయం, బుభుక్షితుడు ఆకలిగొన్నవాడు, బేరీజు అంచనా లెక్క వివరం తెలుసుకోవడం బేరీజు అని అంటారు. భంగి విధము తీరు, భంజన విరుచు లేదా విరుచు, భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి, భూషణం ఆభరణం నగ, మందుడు తెలివి తక్కువవాడు, మక్కువ ఇష్టం, మహత్తు గొప్పతనం మహిమ, మహిషం దున్నపోతు, మాత్సర్యము ఓర్పులేనితనము పగ, మాన్యులు గౌరవించదగినవారు, మ్యాలం మేళం, మిరం కారం, మిసిమి కాంతి, మేచక నల్లని, మోర ముఖం, మైత్రి స్నేహం సోపతి, మౌక్తికం ముత్యం, యతి సన్యాసి ముని, రకం పన్ను, రాకమల జ్యోత్స్న పున్నమి నాటి తెల్లని వెన్నెలను రాకామల జ్యోత్స్న అంటారు. రీతి విధం, రుద్రుడు శివుడు, రుధిరం రక్తం నెత్తురు, లేశం కొంచెం కొద్దిగా, లోబి పిసినారి పిసినిగొట్టు, వడుకుడుపులు చేనేత వస్త్రములు, వనట శోకం ఏడుపు, వరాహం పంది, వలపల కుడివైపు, వశం స్వాధీనం, వసించు నివసించు, వ్యాఘ్రం పెద్దపులి, విఘ్నం ఆటంకం అడ్డంకి, విమల స్వచ్ఛమైన, విరివిగా అధికంగా బాగా, విరులు పూలు, విలసిల్లు ప్రకాశించు ఉప్పు, విహంగం పక్షి, విహారం వేడుకగా తిరుగుట, వృచ్చికం తేలు, వెరచు భయపడు, వేత్త తెలిసినవాడు, శీలం నడవడి, శంభుడు శివుడు మంగళకరుడు, శాకం కూర, శీతం చల్లనిది, శేనం డేగ, శ్రేయం మేలు, సంయమి ఋషి, సంహారం చంపుట, సకుడు స్నేహితుడు, దోస్తు సోపతిగాడు మిత్రుడు, సతతం ఎల్లప్పుడూ, సమత సమానత్వం, సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది, సర్వత్రా అంతటా, సార్వభౌముడు చక్రవర్తి, సాలు సంవత్సరం, సింగారించిన అలంకరించిన, సుకుమారం మృదువైన, సుధ అమృతం, సురతరువు కల్పవృక్షం, సూనృతం మంచి మాట, సత్యము నువ్వద్దే నిజమైనది, సృజన సృష్టి, సైచు సహించు, సొగసు అందం సక్కదనం, సౌహార్దం స్నేహం సోపతి, స్పర్శ తాకుట, హలం నాగలి, హసితాస్యుడు నవ్వుముఖం కలవాడు, హితం మేలు మంచి. ఇప్పుడు 9వ తరగతిలోని తెలుగు పదాలకు అర్థాలను తెలుసుకుందాం. 9వ తరగతికి సంబంధించి తీసుకుంటే అంచ హంస, అకుంఠిత మొక్కవోనిది అడ్డులేనిది, అచ్యుతుడు నాశనం లేనివాడు, అతివ స్త్రీ, అధోగతి నరకం కింద పడడం, అణగి పెనగి కలిసిమెలిసి, అనాథ దిక్కులేనివాడు, అని యుద్ధం, అనుగు ప్రియమైన, అనుజన్ములు తమ్ముళ్ళు, అపార్థము తప్పుగా అర్థం చేసుకొనుట, అప్రతిముడు సాటిలేనివాడు, అప్రతిహతము అడ్డులేనిది, అబ్బురము ఆశ్చర్యము వింత, అమేయము మితిలేని, అరమర భేదం, అర్మిలి ప్రేమం, అలరుబోడి పుష్పము వంటి స్త్రీ, అవల ఆవల అవతల, అవ్యాజము కపటం లేనిది సహజమైనది, అహర్నిశలు పగలు రాత్రి, ఆగమనము రావడం వచ్చుడు, ఆచరణ
ఆచరించేది చేసేది, ఆటోపము ఆడంబరము, ఆరామము తోట, ఆలకించు విను, హాస్యము ముఖం మొగం, ఆహుతం ఆహుతి చేయబడినది, ఇచ్చ కోరిక, ఇరులు చీకట్లు, ఇలా లోకం, ఉక్కిరిబిక్కిరి ఊపిరాడని, ఉత్పాతము ఉపద్రవం, ఉద్భవించు పుట్టు, ఉద్యమం ప్రయత్నం ప్రయాస, ఉదాత్తత గొప్పతనము, దానము వేదమందలి ఊర్ధ్వస్వరము, ఉదాసీనం దేనియందు ఆసక్తి లేకుండుట, ఉద్దీప్తము ప్రకాశింపచేయబడింది, ఉన్మూలించు పెల్లగించు, ఉప్పెన సముద్రం యొక్క పొంగు, ఉసురు ప్రాణం, ఊసుపోక తోచక పొద్దుపోక, ఎడాటము విషయము, ఎలనాగ యువతి, ఎసగిన్ అధికమైన, ఒజ్జ గురువు, ఒరిమ ఒద్దిక, ఓర్వక భరించలేక, ఓలి క్రమము కన్యాశుల్కము, కడలేని అనంతమైన కడలి సముద్రం, కరటము కాకి, కలత బాధ, కలికి స్త్రీ, కాలుడు యముడు, కావరము గర్వము, కావుము రక్షించుము, కాసు ధనము, కినుక అలుక కోపం, కినాంకము చిహ్నము గుర్తు, కీర్తి విసరుండు కీర్తి వ్యాపించినవాడు, కులుకు వెదజల్లు, కూతు కూతురు బిడ్డ, కూర్మి ప్రేమ, కృపాణము కత్తి, కేరడం వ్యంగ్యం కారడ్డం, దీన్నే కారెడ్యం అంటారు, కొట్నం చాకిరి, కొడిమెలు చేపలు పట్టే సాధనాలు, కొదువ కొరత, కొమ్మ స్త్రీ, కొరత వేయుట శూలారోహణ శిక్ష, కోక వస్త్రము చీర బట్ట, కోరస్ గొంతు కలపటం, కోస్తాదేశం సముద్ర తీర ప్రాంతం, క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు, క్లుప్తం సంక్షిప్తం, ఖలుడు నీచుడు క్రూరుడు, గడే చేపలు పట్టే సాధనం, గణకుడు లెక్కలు చేసేవాడు, గయాలి గయ్యాలి, గరము కృత్రిమ విషం, గీము ఇల్లు గృహము, గేలి వెక్కిరింపు, గోప్యం రహస్యం, గ్రామీయులు గ్రామస్థులు, గనుడు గొప్పవాడు, ఘోరము భయం కలిగించేది, ఘోషించుట చాటించుట ప్రకటించుట, చలువ చేయ సలుప, చాకచక్యం నేర్పు ఇగురం, చారు అందమైన, చుక్కల దొర చందమామ చంద్రుడు, చేయువు పని చేష్ట, చెలిమి స్నేహం సోపతి, చెలువ స్త్రీ, చేబలువు భుజబలం, చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట, జనత జనసమూహం, జయవెట్టు జేజేలు పలుకు, జలధి సముద్రం, జలపిడుగు నీటి ఉధృతి వరద, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక, తటాకము చెరువు, తనరు ఒప్పు ఒప్పెడి, తనూజుడు కుమారుడు కొడుకు, తరి సమయం, తరువు చెట్టు, తస్కరుడు దొంగ, తాలుపు ధరించెడి, తృష్ణ దప్పిక పేరాశ ఇచ్చ, తెగువ సాహసం తెగింపు, తేజీ గుర్రం, త్యజించు విడుచు, దర్శనము చూపు, అద్దము కన్ను బుద్ధి, దాస్యము సేవ ఊడిగం, దిక్కము ఏనుగు గున్న, దిక్కము అంటే ఏనుగు గున్న, దీప్తి కాంతి వెలుగు, దూరదృష్టి ముందు చూపు, దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి, దొంతులు పేర్చిన కుండలు వరుసలు, దోకర్ణులు బాహువుల దురద గలవారు అంటే యుద్ధ పిపాస కలవారు, బాహువులు అంటే భుజములు, ద్రవ్యం ధనము సొమ్ము, ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి, ధేనువు ఆవు, ద్వాంక్షము కాకి, నజాకతు సున్నితమైన, నాన్ అనగా నికృష్టము అధమం నీచం,
నిక్షిప్తం దాచబడింది, నిబద్ధం కట్టబడి ఉండడం, నిరసన భోజనం చేయకుండుట, నిర్దిష్ట నిర్దేశించిన, నిర్దుష్ట స్వచ్ఛమైన ఖచ్చితమైన, నిశ్చలం చలించనిది కదలనిది, నీరాట జలక్రీడ, నుడుగు చెప్పు పలుకు, నెగులు బాధ, నెట్టన తప్పక, నేలవేలుపు బ్రాహ్మణుడు, పట్టము పీఠం సింహాసనం, పట్టి సంతానం బిడ్డ, పతగము పక్షి పిట్ట, పదరి తొందరపడి, పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు, పరిజనం సేవించువారు, సేవకులు నౌకర్లు, పరిమితం కొద్దిగానున్నది, మితిగలది, పరిహాసం వెక్కిరింత, పర్రెవడు బీటలు వారడం, పగుళ్ళు వచ్చుడు, పాశ్చాత్తం పడమటి ప్రాంతం, పడమటి దేశాల సంబంధమైనది, పాషాండు వేదబాహ్యుడు, సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పాషాండు, పీడ బాధ కష్టం, పుట్టం వస్త్రం, పుష్టి పెరుగుదల, బలం నిండుదనం, పూను ధరించు సిద్ధపడు, పెనగు పోరాడు, పెరిమ ప్రేమ, ప్రతిబింబం ఎదురుగా కనిపించేది, ప్రళయం కల్పాంతం నాశనం, ప్రాకారం ప్రహరీ చుట్టుగోడ, ప్రాచ్యం తూర్పు ప్రాంతం వారు, తూర్పు దేశాల సంబంధమైనటువంటిది, ప్రోలు పట్టణం, బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం, భర్బరత్వము నీచత్వము, బలిపుష్టము కాకి, బహుద పలురకాలుగా, బిడారం విడిది వాసస్థానం, బుధులు పండితులు, బొంది శరీరము, బొబ్బ లొల్లి కేక, బోకే చిప్ప, భయాకులిత చిత్తులు, భయం చేత చెదిరిన మనసు కలవారు, భవ్యం శుభం యోగ్యమైనది, భ్రాంతి భ్రమ, భూపతి రాజు, మందిరము ఇల్లు పట్టణం, మక్కువ ప్రేమ కూరిమి, మగిడి తిరిగి, మర్దన నూరుట చూర్ణము, మరలబడ్డ తిరుగబడ్డ ఎదురు తిరిగిన, మస్తు చాలా, మహిషవాహనుడు యముడు, మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి, మాయి మాయగలవాడు మాయదారి, మార్తుడు శత్రువు, మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు, అవివేకం మేధ తెలివి, మోతాడు ముక్కుతాడు పశువులకు వేసేది, మౌకలి కాకి, మృచ్చిలి దొంగిలించి, యోధుడు యుద్ధం చేయువాడు, రక్కసి ఒజ్జ రాక్షసుల గురువు, రాజభృత్యులు రాజును సేవించువారు, రేయి రాత్రి, రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట, లలి క్రమం, లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము, లిబ్బులు సంపద ధనం, లిబ్బి అంటే రాశి, లేబరి కూలి, లేశం కొంచెం, వంగడం జాతి వంశం, వక్తృత్వం ఉపన్యాసం, వగ బాధ, వడి వేగం, వదరుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు, వసపిట్ట, వలువలు వస్త్రాలు బట్టలు, వసుమతి భూమి, వాంఛ కోరిక, వాగర్థం మాట యొక్క అర్థం, వాగ్మి వక్త యుక్తియుక్తముగా మాట్లాడువాడు, వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం, వాయసము కాకి, వాయి నోరు, వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ, విద్వత్తు పాండిత్యం, విమతులు శత్రువులు, విషాదం బాధ, విసపు మేతరి శివుడు, వీడ్వడు వేరగు, వెట్టి జీతం లేని పని, వెన్నుడు విష్ణువు, వేవురు 1000 మంది, వేసరి విసుగు చెంది, వ్రతము నియమం ఉపవాసాది పుణ్యకార్యం, నోము, వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమవుట, శక్యము సాధ్యము, శమించు శాంతించు తగ్గు,
శోచనీయం శోకింపదగినది. శృతం వినబడినది. శ్రోత వినేవాడు. శ్లతనం శిథిలం కావడం. సఖి చెలి. సఖుడు స్నేహితుడు. సోపతిగాడు దోస్తు. సన్నాహము సిద్ధం. సమరం యుద్ధం. సరాగము ఒద్దిక. ససేమిర ఎట్టి పరిస్థితుల్లోనూ. సహోదరులు సోదరులు. సాత్వికుడు సాధుస్వభావి. సిరి ధనం. సిద్ధి సిద్ధించుట. సుభిక్షం కరువు కాటకములు లేనిది. సుబేదారులు ఒక సభకు అధికారి, సేనలో ఒక అధికారి. సురభి ఆవు. సుర కరువలి సురగాలి సురగాడుపు. సృజించు సృష్టి చేయు కలుగజేయు. షేక్ సింధి సుంకరి. మస్కూరి ఎల్లోడు కావలికారు విఆర్ఏ. షేక్ సింధికి ఇవి అర్థాలు. స్మృతి జ్ఞాపకం యాది. క్షయము నశించేది. క్ష్మాపతి భూమికి భర్త రాజు. క్షితిధరం పర్వతం గుట్ట. ఇక 10వ తరగతిలోని పదాలకు అర్థాలను తెలుసుకుందాం. ఈ 8, 9, 10వ తరగతిలో అర్థాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి పదానికి అర్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. కొన్ని వచ్చినటువంటి పదాలే మళ్ళా పునరావృతమయ్యాయి, రిపీటెడ్గా వచ్చాయి. కానీ కొన్ని కొత్తవి చాలా కఠినంగా ఉన్నాయి, అవి గుర్తుంచుకోవాలి. ఇక 10వ తరగతిలోకి వస్తే అంగన స్త్రీ. అంబరం వస్త్రము ఆకాశము. అంతరాలం లోపలి భాగం. అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు లేదా భూములు, వీటిని అగ్రహారం అంటారు. అనిదం పూర్వం ఇంతకు ముందు లేనిది, అపూర్వం అని అర్థం. అపూటం పూర్తిగా. అభిఘరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం. అభీప్సితము కోరిక. అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి. ఆర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. అర్ధి యాచకుడు అడుగువాడు. అలతి కొద్ది. ఆకర్ణించు విను. ఆచరణ నడత. ఆర్ద్ర తడిసిన. ఆశ దిక్కు. ఆసర తోడు సహాయం అండ. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన. ఉదాసీనత నిర్లిప్తత. ఉద్ధి జత జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు. ఉన్నతి ప్రగతి. ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు. ఉపాహారము అల్పాహారము టిఫిన్. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు. ఎచ్చు తచ్చులు ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం. ఏపు వికాసం ఎక్కువగా అతిశయమని అర్థం, ఏపుగా పెరగడం అనేటువంటి అర్థం. ఏరుతార్లు భేదాలు. ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంతా సమానమనే అర్థంలో. ఒళ్ళదు గ్రహింపదు ఇష్టపడదు. ఔదల నడినెత్తి. కందెరుగని కల్మషం తెలియని. కడగన్లు కష్టాలు తిప్పలు. కమలానన కమలము వంటి ముఖము కలది స్త్రీ. కయ్య కాలువ. కర్దమం బురద అడుగు. కల్లోలం పెద్ద అల. కుటిలవాజి కపటబుద్ధి కలవాడు మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపాణం కత్తి ఖడ్గము. కేలాకూలులు క్రీడా సరస్సులు. కైవారము చుట్టూర వంది స్తోత్రము. కొటారి ఎత్తైన చివర. క్రతువు యజ్ఞము. క్షేత్రము స్థలము పొలము. క్షోభ కలత. గంభీరం లోతైన. గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని. గరిషే ధాన్యం భద్రపరిచే గది. ఇంతకుముందు కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటిది. గరిష అని దేని అంటారంటే ధాన్యాన్ని భద్రపరిచే గదిని గరిష అంటారు.
గవిన్లు గుహలు, గీతిక చిన్నపాట, గుడిగెలు గులికలు మందుబిల్లలు, గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద అల్లిక బుట్టలు. ఇంతకుముందు కాంపిటేటివ్లో కూడా వచ్చినటువంటి ప్రశ్న. గుమ్మి ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద అల్లిక బుట్ట అని అర్థం. గుల్ల ఖాళీగా, గుల్ల అంటే ఖాళీ, చిన్న గంప అనేటువంటి అర్థం. గోమయం ఆవు పెండ, గోముఖం అలుకుట, చతురంతాయానం పల్లకి. చతురంత అంటే చతురంటే నలుగురు కలిసి మోసేటువంటిది. పల్లకి ఉంటుంది మామూలుగా, ఈ పల్లకిని నలుగురు వ్యక్తులు మోస్తారు, అందుకే చతురంతాయానం అని అంటారు పల్లకి. చలువ జోల చల్లని జోలపాట. చిత్తం మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుత గండు మగ చిరుత. చీరానీకం వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువారిచ్చు శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలది సముద్రము. జాబు ఉత్తరం. జిగి కాంతి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తన్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల చంచలమైన. తావు చోటు జాగ. తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తీండ్రించుకు అర్థాలు ఇవి. తెరవ అంటే స్త్రీ. తేజము ప్రకాశము. దంస్ట్రలు కోరలు కోరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దైత భార్య. దస్తురుమాలు భుజాన వేసుకునే కండువ. దస్తురుమాలు మన తెలంగాణలో సాంప్రదాయం, భుజాన వేసుకుంటారు. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షసరాజు. ద్వా కవాటం ద్వారబంధం, తలుపు, దర్వాజా అర్థం. దిగుడు దీపపు గూడు, చిన్నగూడు. దుర్భరం భరింపరానిది. దూర్వాహులు భారమును మోసేవి, ఎడ్లు. దేవనది ఆకాశగంగ. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనం. న దవీయసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివర ఉండునది, ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరిధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పణం పందెం. పతం తొవ్వ మార్గం. పనుపు నియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. ప్రాయం వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాళ్ళు. పుట్లు పండినాయంటారు కదా, అలాంటి కొలతకు సంబంధించి. సుమారు 8 క్వింటాలకు సంబంధించి పుట్టి అంటే. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు బట్టలు, పెళ్లి బట్టలు. పౌరాణికుడు పురాణం తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండ జింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాకా వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగ. బాసిల్లు ప్రకాశించు. భూతము ప్రాణి. మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్త గంధేబం మదజల సువాసనలు గల ఏనుగు. మధుకడము మధుకరము. ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస. మల్లెవడి తిరుగబడి.
మహామారి మశూచి అమ్మతల్లి, మహారవము పెద్ద చప్పుడు, మానితులు గౌరవింపబడిన వారు, మాను చెట్టు, మానవకుడు బాలుడు పిల్లవాడు, మిత్తి మృత్యువు వడ్డీ, ముచ్చెలు చెప్పులు, ముష్టి పిడికిలి, మెండు ఎక్కువ అధికం, మెరిమెన ఇంతకుముందు వచ్చినటువంటి టెట్లో వచ్చినటువంటిది, మెరిమెన ఊరేగింపు, మెరిచ్చు, మేన పల్లకి లేదా మ్యాన, మోతెబరి ధనిక రైతు, యశము కీర్తి, యాది చేసుకును గుర్తుకు తెచ్చుకును, రివాజు సంప్రదాయం, రేగడి బంకమన్ను, రొద చప్పుడు, రొంపి బురద, లంఘించు దూకు, లగెత్తు పరిగెత్తు, లులితము చలించున్నది కదులున్నది, లేతీగ బోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ, వక్త్రము ముఖం, వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు, వధాన్యుడు దాత, వనజనేత్రి తామర పువ్వులు వంటి కన్నులు గల స్త్రీ, వర్షము ఏడాది సంవత్సరము, వర్ణి బ్రహ్మచారి, వస వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక, వసుధ భూమి, వాంఛితము కోరిక, వాపూరము జలప్రవాహము, వాంగ్మయము వాక్కులతో ప్రచురమైనది సాహిత్యము, వాజ్రేయ వజ్రతుల్యమైన, వాత్సల్యము పుత్రాదుల యందుగల స్నేహభావం, వారి నీళ్ళు, వార్ధి సముద్రము, విక్రమము పరాక్రమము, విద్వత్తు పాండిత్యము, విద్వాంసుడు పండితుడు, విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు, విభావలి కాంతుల వరుస, వీడు పట్టణం, వేడు ఎవ్వడు, వైజయంతి విజయ చిహ్నము, విష్ణువు మెడలోని దండ, వైదాతికము ప్రాతకాలానికి సంబంధించింది, శక్రధనుస్సు సింగిడి ఇంద్రధనుస్సు, శిలోంచవక్రములు శిలా ప్రక్రములు పొలాల్లో రాలిన కంకులను ఏరుకొని బ్రతికేవాళ్ళు శిలాప్రక్రములు అంటారు. ఉంచ ప్రక్రములకు సంబంధించి రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. తర్వాత షేరు ధాన్యమాన విశేషం, 1 కిలోలు అని షేరు అంటారు. శౌరి విష్ణువు, శ్రావణాభ్రము శ్రావణమాసపు మేఘము, శ్రీకరము మేలు కలిగించేది, సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట, సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించునవాడు ఋషి. సంరంభం వేగిరపాటు, సచివులు మంత్రులు. సన్న అస్తాదులచే చేసే సంజ్ఞ, సన్నిధానం సమీపం ఆశ్రయం, సరళీకృత సులభతరంగా చేయబడిన, సవారి వాహనం, సాళ్ళు వరుసలు, సింపులు పేలికలు లేదా చింపులు, సిత తెల్లని, సీరపేన్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు, సూడిగములు గాజులు కడియములు, సొంపు అందం, సౌదామణి మెరుపు, స్కందం కొమ్మ భాగం, హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు, హార్మ్యము ఎత్తైన మేడ. ఇవి 10వ తరగతి వరకు సంబంధించినది.